హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ చూద్దాం ట్రెండ్స్ గురించి. అసలు ట్రెండ్స్ అంటే ఏంటి, వీటిని ఎలా చూడాలి, అసలు అవి ఎందుకు అనే దాని గురించి చూద్దాం. ఇంట్రడక్షన్ చూద్దాం ట్రెండ్స్ గురించి. ఓకే, ఫస్ట్ అసలు ట్రెండ్స్ అంటే ఏంటి? ద డేటా ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ గ్రాఫికల్ ఫార్మాట్, యూజువల్లీ ఏ ట్రెండ్ చార్ట్ ఆర్ ఏ లైన్ గ్రాఫ్. దిస్ visual representation makes it easy for operators and engineers to identify patterns such as cyclic behavior, sudden spikes or drops. ఓకే, అసలు ట్రెండ్స్ అంటే ఏంటంటే ఏదైనా మానిటర్ చేయడానికి, అంటే ఒక చార్ట్ లేదంటే లైన్ గ్రాఫ్ లాగా వస్తుంది. ఓకే, దాని పాస్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఏం ఐడెంటిఫై చేస్తామంటే సైక్లిక్ బిహేవియర్, అది ఎట్లా ఉంది, ఏ టైంకి ఎంత ఉంది, సడన్ ఏదైనా స్పైక్స్ వచ్చినాయా లేదంటే ఏదైనా డ్రాప్ అయిందా అన్నది చూస్తాం. లైక్ ఏదైనా ఎగ్జాంపుల్ టెంపరేచర్ అనుకోండి, ఒక టెంపరేచర్ని మనం ట్రెండ్ తీయాలంటే టెంపరేచర్ ఏ టైంకి ఎంత ఉంది, ఏ టైంకి ఇంక్రీజ్ అయింది, ఏ టైంకి డిక్రీజ్ అయింది, స్పైక్స్. ఓకే, లైన్ గ్రాఫ్స్ వస్తాయి. అది ఎలానో చూద్దాం మనం నెక్స్ట్. ఓకే, ట్రెండ్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, 2 టైప్స్: రియల్ టైమ్ ట్రెండ్స్ అండ్ హిస్టారికల్ ట్రెండ్స్. ఓకే, రియల్ టైమ్ ట్రెండ్స్ అండ్ హిస్టారికల్ ట్రెండ్స్. రియల్ టైమ్ ట్రెండ్స్ అంటే రియల్ టైమ్ ట్రెండ్స్ ప్రొవైడ్ ఏ డైనమిక్ అప్ టు ద మినిట్ వ్యూ ఆఫ్ ప్రాసెస్ వాల్యూ. దే ఆర్ డిజైన్డ్ ఫర్ ఇంటర్మీడియట్ ఆపరేషనల్ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్. ఏంటి అంటే అప్ టు మినిట్ వ్యూ. రియల్ టైమ్ అంటే ప్రజెంట్, అంటే రియల్ టైమ్ ట్రెండ్స్ని ఇంకో పేరు కూడా పిలుస్తారు ఆన్లైన్ ట్రెండ్స్ అని. ఇది రియల్ టైమ్ ట్రెండ్స్ అంటే ప్రజెంట్, ఇప్పుడు రన్నింగ్ టైంలో వచ్చేది, లైవ్ అన్నట్టు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం అది ఎంత ఉంది, టెంపరేచర్ అని ప్రెజర్ కానీ, దాన్ని మానిటర్ చేస్తూ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసుకొని ట్రబుల్ షూట్ చేయొచ్చు. ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని ట్రబుల్ షూట్ చేయొచ్చు. కీ క్యారెక్టరిస్టిక్స్: డేటా సోర్స్, అసలు ఎలా ఇవ్వాలి. The data for real-time trend is supplied directly from an HMI tag that is connected to the PLC, Programmable Logic Controller. The trend updates as frequently as HMI tag acquisition cycle, which is typically configured in milliseconds or seconds. ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. హెచ్ఎంఐ ట్యాగ్కి ఎప్పటికప్పుడు సిగ్నల్ వస్తూనే ఉంటుంది. సెకండ్స్, మిల్లీ సెకండ్స్లో అప్డేట్ అవుతూనే ఉంటుంది. అసలు రియల్ టైంకి పర్పస్ ఏంటి? లైవ్ మానిటరింగ్. ఓకే, లైవ్ మానిటరింగ్, ట్రబుల్ షూటింగ్, ఇమీడియట్ ఫీడ్బ్యాక్. చూద్దాం. లైవ్ మానిటరింగ్ అంటే ఆపరేటర్స్ కెన్ యూస్ రియల్ టైమ్ ట్రెండ్స్ టు అబ్జర్వ్ ఇన్స్టాంటేనియస్ చేంజెస్ ఇన్ క్రిటికల్ ప్రాసెస్ వేరియబుల్ లైక్ టెంపరేచర్, ప్రెజర్ ఆర్ ఫ్లో. లైవ్ మానిటరింగ్ చేయొచ్చు. లైవ్ మానిటరింగ్ చేసి అది అసలు ఎట్లా ఉంది, ఓకే ప్రెజర్ వస్తుందా, తక్కువ వస్తుందా, ఏ టైంలో ఎంత వచ్చింది, ఫ్యూచర్లో ఎంత రావచ్చు, ఫ్లో కానీ టెంపరేచర్ కానీ ప్రెజర్ ఏదైనా మనం లైవ్గా మానిటర్ చేసుకోవచ్చు. ట్రబుల్ షూట్: వెన్ అన్ ఇష్యూ అరైజెస్, ఏ రియల్ టైమ్ ట్రెండ్ కెన్ హెల్ప్ ఆపరేటర్స్ క్విక్లీ ఐడెంటిఫై ద కాస్ బై షోయింగ్ హౌ ఏ వాల్యూ ఈస్ చేంజింగ్ ఇన్ ద మూమెంట్. ట్రబుల్ షూట్: ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రియల్ టైమ్ ట్రెండ్స్ చూసుకుంటూ అది ఎప్పుడు చేంజ్ అయింది, ఏ మూమెంట్కి చేంజ్ అయిందని బేస్ చేసుకొని దాన్ని ట్రబుల్ షూటింగ్ అనేది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇమీడియట్ ఫీడ్బ్యాక్. ఇట్ provides instant visual feedback on the effects of manual adjustments or changes to the control system. ఓకే, ఫర్ సపోజ్ ప్రెజర్ తీసుకుందాం. ఒక పంపు ప్రెజర్ పెంచాలి అని అంటే మనం దాని విఎఫ్డి ఇంక్రీజ్ చేస్తాం, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ ఇంక్రీజ్ చేస్తాం. డ్రైవ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏం కావాలి, ప్రెజర్ అనేది ఇంక్రీజ్ కావాలి. అప్పుడు ప్రొవైడ్స్ ఇన్స్టెంట్ విజువల్ ఫీడ్బ్యాక్ ఆన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్. మనం మాన్యువల్గా విఎఫ్డి అనేది ఇంక్రీజ్ చేస్తే అది కంట్రోల్ సిస్టంలో చేంజెస్ అయ్యి మనకు ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ అనేది చూపిస్తుంది రియల్ టైమ్ ట్రెండ్స్లో. ఓకే, ఇది రియల్ టైమ్ ట్రెండ్స్. ఓకే, ట్రెండ్ అంటే ఏంటి, మనకు రిప్రజెంట్ చేస్తుంది లైన్ గ్రాఫ్లో లేదంటే ఒక చార్ట్లో. ఓకే, అది ఎట్లా ఉంది, ఏ టైంకి ఎంత ఉంది, ఏ టైంకి డిక్రీజ్ అయింది, ఏ టైంకి ఇంక్రీజ్ అయింది అన్నది. మనం ఎప్పుడన్నా పాస్ట్లో ఎలా ఉంది, అది ఎలా వర్క్ చేసింది, మాల్ ఫంక్షన్ ఏమైనా చేసిందా అని
చూడడం కోసం ట్రెండ్స్ అనేవి మనకు కావాలి. హిస్టారికల్ ట్రెండ్స్ అంటే హిస్టారికల్ ట్రెండ్స్ ఆల్సో నోన్ యాజ్ data logs or tag logging are used to for long term data storage and analysis. They provide a view of how process value have changed over an extended period. హిస్టారికల్ ట్రెండ్స్ అంటే ఏం లేదు, రియల్ టైం ట్రెండ్స్ అంటే లైవ్, ఓకే, నడుస్తున్నప్పుడు రన్నింగ్ టైంలో వస్తాయి అవి లైవ్ ట్రెండ్స్. ఇవి హిస్టారికల్ ట్రెండ్స్ అంటే పాస్ట్ ఒక 2-3 days బ్యాక్, 4 days 5 days బ్యాక్ని హిస్టారికల్ ట్రెండ్స్ అంటాం. యూజ్డ్ ఫర్ లాంగ్ టర్మ్ డేటా స్టోరేజ్. ఈ డేటా స్టోరేజ్ అనేది మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, మెమరీ కార్డులో కానీ యూఎస్బి ఏదైనా ఎక్స్టర్నల్ డ్రైవ్లో చేసుకోవచ్చు. హిస్టారికల్ ట్రెండ్స్ అంటే పాస్ట్ 2-3 days 4-5 days బ్యాక్వి హిస్టారికల్ ట్రెండ్స్ అంటారు. దాని బిహేవియర్ ఎట్లున్నది, పాస్ట్ 4 daysగా ఏమైనా మాల్ ఫంక్షన్ చేసిందా, స్పైక్స్ వచ్చినాయా, అప్ డౌన్ అయిందా, ఇంక్రీజ్ డిక్రీజ్ అయిందా అనేది చెక్ చేసుకోవడానికి హిస్టారికల్ ట్రెండ్స్ చూస్తాం. రియల్ టైం ట్రెండ్స్ అంటే ఆన్లైన్ ట్రెండ్స్, రన్నింగ్ టైంలో ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, మనం వచ్చిన దాన్ని బట్టి మనం ఇంకేమైనా చేంజ్ చేసేయచ్చా. ఓకే, టెంపరేచర్ అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, ఈ టెంపరేచర్ అబ్జర్వ్ చేస్తున్నాం, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా ఫ్యూచర్ ఒక 2-3 minutesలో ఇంక్రీజ్ అవ్వచ్చు అని మనకు అనిపిస్తే వాటర్ స్ప్రింకిల్ చేయడం కానీ ఇంకేదైనా దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ట్రబుల్ షూటింగ్ అనేది చేస్తాం. ఇది లైవ్ టైం ట్రెండ్స్, రియల్ టైం. ఓకే, నెక్స్ట్ హిస్టారికల్ ట్రెండ్స్ కదా. ఇప్పుడు హిస్టారికల్ ట్రెండ్స్ అంటే పాస్ట్ 2-3 daysగా ఎట్లా ఉంది దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకేదైనా చేంజెస్ చేసుకుంటే చేసుకోవచ్చు. కీ క్యారెక్టరిస్టిక్స్. డాటా సోర్స్ ఎలా ఇవ్వాలి అంటే హిస్టారికల్ ట్రెండ్స్ ఆర్ సప్లైడ్ విత్ ఏ డాటా ఫ్రమ్ లాగింగ్ ట్యాగ్. దిస్ ఈజ్ అన్ HMI ట్యాగ్ దట్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ ఫర్ డేటా లాగింగ్. The system periodically saves the value of this tag a data log, which is a ఫైల్ ఆర్ డేటాబేస్ అచీవ్. దీంట్లో ఏంటి, డైరెక్ట్ హెచ్ఎంఐ ట్యాగ్ అనేది పిఎల్సీకి ఇచ్చేయడమే, పిఎల్సీ నుండి హెచ్ఎంఐకి ఇచ్చేస్తే రియల్ టైం ట్రెండ్స్ వస్తాయి. కానీ ఇది అట్లా కాదు, దీనికి ఒక లాగింగ్ ట్యాగ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత దాన్ని హెచ్ఎంఐకి ఇవ్వాలి. హెచ్ఎంఐ కాన్ఫిగర్ చేస్తే ఏమవుతుందంటే ఆ లాగింగ్ ట్యాగ్ అనేది డాటాని డేటాబేస్లో లేదంటే ఏదైనా ఫైల్లో సేవ్ చేస్తుంది. మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు 2-3 days బ్యాక్ డేటాని మనం రికవర్ చేయవచ్చు. అసలు పర్పస్ ఏంటి, హిస్టారికల్ ట్రెండ్ పర్పస్ ప్రాసెస్ అనాలిసిస్. ఇంజనీర్స్ అండ్ మేనేజర్స్ కెన్ యూస్ హిస్టారికల్ ట్రెండ్స్ టు అనలైజ్ ప్రాసెస్ పర్ఫార్మెన్స్ ఓవర్ టైమ్, ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ ఫైండ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆప్టిమైజేషన్. ఇందాక చెప్పిన మనం ఇంజనీర్స్ ఏం చేస్తాం, అబ్జర్వ్ చేస్తాం హిస్టారికల్ ట్రెండ్స్, పాస్ట్ 2-3 days అబ్జర్వ్ చేసి దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని టైమింగ్ ఎలా ఉంది, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, దాన్ని బట్టి మనం సిస్టమ్ని ఇంకా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న చేంజెస్. ఫాల్ట్ అనాలిసిస్. వెన్ ఏ మిషన్ ఆర్ ప్రాసెస్ ఫెయిల్, హిస్టారికల్ ట్రెండ్స్ కెన్ బీ యూజ్డ్ టు రివ్యూ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్స్, డేస్ ఆర్ ఈవెన్ వీక్స్ లీడింగ్ అప్ టు ద ఈవెంట్, హెల్పింగ్ విత్ ఏ రూట్ కాజ్ అనాలిసిస్. ఓకే, ఇప్పుడు ఒక పంప్ అనేది ఖరాబ్ అయిపోయింది, రన్నింగ్లోనే ఖరాబ్ అయింది. అది ఎట్లా ఖరాబ్ అయింది, ఎందుకు ఖరాబ్ అయింది అని అంటే మనకు తెలియదు. అదే ట్రెండ్స్ చూసినాం అనుకో, దాని టెంపరేచర్, ఒక మోటార్ యొక్క టెంపరేచర్ చూసినాం అనుకో, అది ఒకవేళ హై ఉందనుకో ట్రెండ్స్లో మనకు అనిపిస్తుంది హై వచ్చింది, అది ఆ టెంపరేచర్ హై రావడం వల్ల వైండింగ్ అనేది కాలిపోయి ఉండొచ్చు. అట్లా మనం ఫాల్ట్ అనేది అనాలిసిస్ చేయొచ్చు. ఓకే, ఇది ట్రెండ్స్. అసలు ట్రెండ్స్ అంటే ఏంటిదని అర్థమైందా? ట్రెండ్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనకు వచ్చే అనలాగ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని స్టోర్ చేసి పెట్టుకుంటుంది అంతే. ఫర్దర్గా మనం ఫ్యూచర్లో ఎప్పుడన్నా చూడాలి దీని వాల్యూ, టెంపరేచర్ లాస్ట్ 2 days ఎలా ఉందో మనకు తెలియదు, అబ్జర్వ్ చేసుకుంటాం. దాన్ని ఎప్పటికీ నోట్ చేసి ఉంచాలంటే టైం వేస్ట్. అందుకే ఇది సింపుల్ ట్రెండ్స్ అనేది. రియల్ టైం ట్రెండ్స్ అంటే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఇంకేదన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం, విఎఫ్డీని కానీ ఇంకేదైనా. హిస్టారికల్ ట్రెండ్స్ అంటే పాస్ట్ 2-3 daysవి. రియల్ టైం ట్రెండ్స్ అంటే లైవ్ ఆన్లైన్ ట్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ ట్రెండ్స్ని హెచ్ఎంఐలో ఎలా తీసుకోవాలో చూద్దాం. హెచ్ఎంఐ స్క్రీన్స్
ఏదో ఒక స్క్రీన్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇందులో కంట్రోల్స్లో ఉన్నాయి చూడండి, ట్రెండ్స్. ఇది తీసుకోవాలి ట్రెండ్ అనేది. ఓకే, ప్రాపర్టీస్ ఇక్కడ డైరెక్ట్ నేమ్ ఇచ్చేసి స్టైల్ చూజ్ చేసుకోవచ్చు మనం. ఇంటర్పోలేటెడ్, బార్, పాయింట్స్, స్టెప్డ్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ట్రెండ్ వాల్యూస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 0 to 100 ఉంది, ఎంతైనా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి సైక్లిక్ రియల్ టైం అని అంటే ఇది రియల్ టైం ట్రెండ్స్. ఓకే, ఇది రియల్ టైం అంటే ఆన్లైన్ ట్రెండ్స్, లైవ్ ట్రెండ్. డేటా లాగ్ తీసుకున్నాం అనుకో, ఈ డేటా లాగ్ తీసుకుంటే ఎట్లా అని అంటే హిస్టారికల్ ట్రెండ్ కిందకి అయిపోతుంది. ఓకే, ఇది డైరెక్ట్ హెచ్ఎంఐ ట్యాగ్ ఇచ్చేయడం. ఇక్కడ డేటా లాగు ప్రాసెస్ వాల్యూ లేదు అని అంటే రియల్ టైం ట్రెండ్స్ అయిందనుకో డైరెక్ట్ ప్రాసెస్ ట్యాగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ప్రాసెస్ వాల్యూ డైరెక్ట్ ట్యాగ్ వస్తుంది. డేటా లాగ్ తీసుకుంటే మాత్రం స్టోరేజ్ ఎక్కడ వేయాలి, దాన్ని స్టోర్ ఎక్కడ వేయాలని డేటా లాగ్ని ఒక ట్యాగ్ అడుగుతుంది. ఆ ట్యాగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రొవైడ్ చేయాలనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి రియల్ టైమా డేటా లాగా అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అపియరెన్స్ ఇవన్నీ మనకు బేసిక్స్. దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే టైం యాక్సిస్, ఎంత టైం ఇంటర్వెల్స్ కావాలి మనకు. లెఫ్ట్ యాక్సిస్ ఎంత ఉంది, 100 ఉంది. 100 వద్దు, నాకు 50 కావాలి. 0 to 50, 0 to 50 తీసుకున్నది. ఓకే, ఇట్లా ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. రైట్ యాక్సిస్ ఎంత ఉంది, 100 ఉంది. ఇది 100 వద్దు, నాకు ఒక 80 సరిపోతుంది అంటే 80 తీసేసుకుంటే 80కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ట్రెండ్స్ ఎలా తీసుకోవాలనేది ప్రాసెస్. నెక్స్ట్ సెషన్లో దీనికి డేటా లాగ్ ఎలా క్రియేట్ చేయాలి, హిస్టారిక్ డేటా ఎలా సేవ్ అవుతుంది. ఓకే, దీన్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని ట్రెండ్ ఎలా అబ్జర్వ్ చేయాలి, రియల్ టైం ట్రెండ్ అనేది చూద్దాం. ఓకేనా, అసలు ట్రెండ్ అంటే ఏంటనేది ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. లేదు ఇంకా ట్రెండ్స్లో ఏమైనా డౌట్ ఉంది అని అంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తాను ట్రెండ్స్ గురించి. ఓకే, ఇది బేసిక్ ట్రెండ్ గురించి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం లైవ్గా ఒక ట్రెండ్ తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.